ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాను. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ధ్యానించుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. దేవుని సహాయం నిమిత్త చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువైనా, మీరు మా కొరకు శిలువలో మరణించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, వాక్యం మీది బోధించేవారు మీరు కాబట్టి ప్రభు, నన్ను నీ నోటి బూరగా వాడుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరాలను మీ చేతులకు అప్పగించుకుంటాం. త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శిలువలో పలికిన ఒక మాటను మరి ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. లేఖనములు నెరవేరులాగున దేవుడు ఆ చిరక పుచ్చుకోవడం జరిగింది. దేవుడు రావడమే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఈ భూలోకం మీదకి రావడం జరిగింది. అయితే మానవుడు పాపంలో కొట్టిమిట్టాడుతున్నాడు. మానవుడు పాపంలో పడిపోయి చెడిపోయి నాశనం అవడం దేవునికి ఇష్టం లేక మరి దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి మనుషులైన మన కొరకు ఈ యొక్క భూలోకం మీదికి వచ్చాడు. వచ్చి సిలువలో మరణించాడు. 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ మానవాళి పాపం నిమిత్తము మరణించడం జరిగింది. దేవుని యొక్క ప్రవక్తలు ఎంతో మంది ఆయన వస్తాడు, మనుషులందరి పాపాల నిమిత్తం మరణిస్తాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాడని లేఖనాలు రాయబడ్డాయి. ఆ లేఖనాలు నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకం మీదకి వచ్చాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది. దేనికి సమాప్తమైనది? ఏం సమాప్తమైనదని దేవుడు ఆ మాట అన్నాడు. దేనికి సమాప్తమైనదంటే నా పాపానికి సమాప్తమైనది. హల్లెలూయా. నీ మీద నా మీద ఉన్న శాపానికి సమాప్తమైనది. మన పాపపు వ్యసనాలకు సమాప్తమైనది. హల్లెలూయా. యెషయా గ్రంథము 53:5 వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన మన అతిక్రమములను బట్టి సిలువలో మరి గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మరి యొక్క సిలువలో ఆ యొక్క సైనికులు యేసయ్యను పిడిగుద్దులు గుడ్డారు. మన కోసం యేసయ్య వీపు కొరడాలతో దున్నపడ్డారు. ఎందుకు? నీవు నేను చేసిన పాపాల నిమిత్తం ఒక పరిశుద్ధుని రక్తం కార్చబడాలి కాబట్టి. ఆ పరిశుద్ధుని రక్తంలోని పాప విమోచన ఉన్నది. మానవుడు జన్మతః పాపి. లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనేం పాపం చేశానని. క్రైస్తవులు ఎప్పుడు పాపులు 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 అంటారేంటి అని అనుకుంటారు. కానీ మానవుడు జన్మతోనే పాపి. మానవుని జన్మలోనే పాపం ఉన్నది. కాబట్టి యేసయ్య మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడు సిలువలో. ఆయన ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు. మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు కదండి. అయితే ఆయన మరణించి ఒక మాట అంటున్నాడు, ఏంటంటే సమాప్తమైనది.
హల్లెలూయా. మన మీదున్న పాపానికి సమాప్తమైనదిగా, మన మీదున్న శాపానికి సమాప్తమైనది. నువ్వు ఇంకా ఆ పాపంలోనే జీవిస్తున్నావా? యేసుని ఎరిగి కూడా ఇంకా ఆ పాపంలోనే బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుల గమనించండి, ఆయన ఆల్రెడీ నీ పాపానికి సమాప్తం చేశాడు. ఆయన మన వ్యసనాలను సమాప్తం చేసేసాడు సిలువలో. సాతాను గారికి ఏ శక్తి లేదు మన మీద. ఎందుకంటే సిలువలో సాతాను గాని తలను చితకదొక్కాడు యేసయ్య. ఆమేన్. ఇంకా తిరిగి నువ్వు ఆ వ్యసనాలను బ్రతుకుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్య మన పాపాలకు సమాప్తం చేశాడు, ముగింపు పలికాడు. ఆయన విజయోత్సాహంతో చెప్తున్నాడు, ఇక సమాప్తమైనది. వేటికి సమాప్తమైనది? మన మీదున్న శాపానికి, దరిద్రానికి, లోకంలో ఉన్న శ్రమలకు సమాప్తమైపోయినది. అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. మన పాత పురుషుడు పాతి పెట్టబడ్డాడు. ఎక్కడ? మనం తీసుకున్న బాప్టిజంలో పాత పురుషుడు పాతి పెట్టబడ్డాడు. తిరిగి నువ్వు ఆ పాపంలోనికి వెళ్తున్నావా? అంటే నువ్వు క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి, మనం ఆల్రెడీ పాత పురుషుడు పాతి పెట్టబడ్డాడు. ఎవరైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను అని దేవుని వాక్యం సెలవిస్తాం. నీ జీవితం నూతనపరచబడ్డది. నీ మీద ఏ నేరారోపణ లేదు. సాతాను నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఏమని? అదిగో నువ్వు ఆ పాపం చేశావు, నేను దేవుడికి క్షమించాడు. ఇదిగో నువ్వు దేవుని నమ్ముకొని కూడా ఇలాంటి వ్యసనానికి బానిసగా జీవిస్తున్నావు, దేవుడు నిన్ను క్షమించాడు అని వాడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయనకు ప్రార్థన చేయి వారి ఎడల ఆయన కృప చూపెట్టకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి ఆయన యుద్ధకు రా, ఆయన కృప చూపెట్టకు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నిందించడానికి రాలేదు. ఆయన నువ్వు చేసిన తప్పుదానికి నిన్ను శిక్షించడానికి రాలేదు. ఆయన నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. తిరిగి యేసు అనే బండ మీద స్థిరంగా నిలబడు ప్రియ సహోదరి సహోదరుడా. గమనించండి, మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనాన్ని చూసుకున్నట్లయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? సాతాను వాడు కూడా నేరం మోపలేడు నీ మీద. ఎందుకంటే నీకు యేసయ్య రక్తం ఉన్నది. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని నేనన్నాడు తోసివేయని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి సాతాను నీ మీద నేరారోపణ చేస్తున్నాడేమో. గమనించండి, ఎవడు కూడా నీ మీద నేరారోపణ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నువ్వు ఒకవేళ దేవుని మార్గంలో నుంచి తొలగిపోయావేమో ప్రియ సహోదరి సహోదరుడా, తిరిగి దేవుని యొద్దకు రా. ఆయన నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తా ఉన్నాడు. నా బిడ్డ తిరిగి మరలా నా యొద్దకు వస్తాడు, తిరిగి నాలో కట్టబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది, నిజమైన ద్రాక్షావల్లిని నేనే. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. నిజమైన ద్రాక్షావల్లి మన యేసయ్య. మనం ఆయన నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు గమనించు, తిరిగి యేసయ్య దగ్గరికి రా. సాతాను నీ మీద నేరారోపణ చేస్తున్నాడేమో. నేరారోపణ చేయడానికి నీ మీద ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే సాతాను గాని తలను ఆయన ఆల్రెడీ సిలువలో చితకదొక్కాడు. హల్లెలూయా.
వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమో, కన్ఫ్యూజ్ కాకు. యేసయ్య రక్తాన్ని తిరిగి మరలా ఆశ్రయించు. ఆయన మరణమైన తన రక్తంలోని పాపాలన్నింటినీ కడిగి ఆయన తన బిడ్డగా మార్చుకుంటాడు. కాబట్టి ఈ చిన్న వాక్యం మన వెడికిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ వందనాలు ప్రభావ. విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్కరి ఆత్మలో మీ యొక్క వాక్యాన్ని నేను స్థిరపరిచి దృఢపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, సిలువలో మరి నాయన మీరు మా పాపానికి ముగింపు పలికారు, మా శాపానికి ముగింపు పలికారు ప్రభా. మా పాపపు వ్యసనాలన్నింటినీ ఆయన ముగింపు పలికారు ప్రభా. ఇంకా సాధారణంగా మా మీద ఏలుబడి చేయడానికి వీలేదు, ఎందుకంటే మన ఆల్రెడీ మీరు సిలువలో చితక దొరికారు ప్రభా. అందుకని నీకు వందనాలు ప్రభా. యొక్క జీవించుతున్నది నాయన మాలో క్రీస్తు, అందుకని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నిజమైన ద్రాక్షావళి మీరు ప్రభా, తిరిగి మమ్మల్ని క్రీస్తుని అంటగట్టండి ప్రభా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నేను ఎవరైనా మరి నాయన తప్పిదాలు చేసి తప్పిపోయింటే దయచేసి వారిని మన్నించి క్షమించి ప్రభా, తిరిగి నీలో సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. నీ పునరుద్ధాన శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇతరుల వాక్యం మీరు బట్టి ఫలింపజేయండి యేసయ్య. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా. జీవైన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.